నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధాన దేవాలయాల్లో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి కళ్యాణ మహోత్సవానికి కూడా ఆరు బయట నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా దేవాలయాలతో పాటు ప్రధానంగా మారుమూల గ్రామాల్లో కూడా ఆరు బయట కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పుడు నల్గొండ జిల్లాలోని కుగ్రామం అయినటువంటి పందినపల్లి గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ ఘనంగా కూడా ఊరు ప్రజలందరూ కూడా ఒకటే చోట శ్రీరామస్వామి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఆలయ పూజారి మనతో ఉన్నారు. ఈ శ్రీరామ విశేషణ అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. ఈరోజు శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయం పందనపల్లి గ్రామం, కట్టంగూరు మండలం, నల్గొండ జిల్లా గ్రామంలో పందనపల్లి గ్రామంలో శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయంలో ప్రాంగణంలో శ్రీరామనవమి ఉత్సవం సందర్భంగా కళ్యాణ మహోత్సవం ఎంతో అత్యంత వైభవంగా జరుగుతున్నది. అయితే ఈ దేవాలయము గత సంవత్సరాల క్రితం ఎంతో శిథిలావస్థలో ఉన్న దేవాలయాన్ని ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా ఏకమయ్యి ఈ దేవాలయాన్ని మంచిగా పునర్నిర్మించుకోవాలని సంకల్పించుకొని దాదాపు 26 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరంలో ఇక్కడ ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఇక్కడ స్థలదాతగా కుంభం భద్రారెడ్డి సువర్ణ దంపతులు ఇక్కడ ఈ దేవాలయాన్ని నిర్మించుకోవడానికి స్థలాన్ని దానంగా భూదానం చేశారు. అప్పటి నుంచి ప్రతిష్ట జరిగినప్పటి నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ కూడా ఈ దేవాలయానికి విచ్చేసి దేవాలయంలో అనేక విశేషమైన పూజలు జరుపుకుంటున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఎంతో అత్యంత వైభవంగా శ్రీరామ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటూ స్వామివారి ఆశీస్సులు పొందుతూ అందరూ సుఖంగా సంతోషంగా జీవిస్తున్నారు. ఇక్కడ దేవాలయంలో ప్రతి శనివారం కూడా భక్తులందరూ కూడా వచ్చి దేవాలయంలో దీపారాధన చేసుకొని ప్రదక్షిణాలు చేసి వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని ఎంతో భక్తితో నమ్ముతున్నారు. ఇలాంటి దేవాలయాన్ని ఈ సంవత్సరము ఇంకా అత్యంత వైభవంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించాలని సంకల్పించుకొని భక్తులందరూ కూడా చాలా అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ దేవాలయంలో ఇంత అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ కళ్యాణాన్ని వీక్షించినటువంటి ప్రజలందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాం. ఈరోజు కళ్యాణ మహోత్సవం ఉదయము శ్రీ స్వామివారి ఆంజనేయ స్వామి పంచామృత అభిషేకము విశేష అర్చనలు జరిగాయి. ఇప్పుడు 9 గంటల ప్రాంతం నుంచి శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమవుతున్నాయి. దాదాపు 12 గంటల సమయం వరకు మన భద్రాచలంలో శ్రీరామవారి తలంబ్రాలు పడే సమయం వరకు మన ఈ దేవాలయంలో కూడా ఇక్కడ తలంబ్రాల ఉత్సవం అనేది పూర్తి కాబోతున్నది. అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఒక ప్రాంతానికి చేరుకొని శ్రీరాముని కళ్యాణోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు. ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసినటువంటి ఊరు గ్రామ సర్పంచ్ మనతో ఉన్నారు. చెప్పండి, ఎలాంటి కార్యక్రమాలు మీరు? ముందుగా ఆర్టీ వారికి నమస్కారం. ఈరోజు శ్రీరామనవమి అత్యంత భక్తి శ్రద్ధలతో గతంలో ఈ విధంగా లేదు మా గ్రామంలో. ఈసారి మా అన్నగారు అయినటువంటి కుంభం అశోక్ రెడ్డి గారు విగ్రహాలు ఇప్పించి మమ్మల్ని కొద్దిగా ఎంకరేజ్ చేసి ఇక్కడున్న చైర్మన్ కుంభం విజయ్ కుమార్ రెడ్డి, మా గ్రామ ప్రజలు మరియు సొసైటీ మెంబర్సు వీళ్ళందరూ కలిసి గతంలో కాకుండా ఇట్లా మన గ్రామ దేవాలయాన్ని ఇంకా అత్యంతంగా అసలు భద్రాచలంలో శ్రీరామనవమి ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలా జరగాలనే ఒక సంకల్పంతో మేము ఈ ఏర్పాట్లు చేసి ఇంత తొందరగా మా గ్రామంలో ఎప్పుడైనా ఈవినింగ్ రాత్రిపూట జరిగేది. కానీ ఈసారి మేము అయ్యగారిని కూడా కొద్దిగా ఇది చేసి కేర్ చేసి ఆ ఇదులూరు గ్రామం పక్క గ్రామంలో కాకుండా ముందుగా మా గ్రామంలో ఏర్పాటు చేసి ఇక్కడ శ్రీరామనవమిని కొత్తగా చూపించాలని, మన మండలంలోనే కొద్దిగా అత్యంత వైభవంగా జరిపించాలని మా గ్రామమే కాకుండా కొద్దిగా వేరే గ్రామాల నుంచి కూడా మాకు ఇక్కడ దాతలుగా మా అక్కగారైన వెన కవితారెడ్డి గారు అండ్ వాసంతి గారు పుస్తమట్టెలు, బంగారు పుస్తమట్టెలు చేపించడం, ఇవన్నీ ఇంకా విజయలక్ష్మి గారు ఇంకా చాలామంది దాతలుగా ఇక్కడ వాళ్ళకు తోచిన విధంగా 500 కానీ బియ్యం కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి శ్రీరామనవములు నెక్స్ట్ వచ్చే రాతరానికి ఇంకా వైభవంగా మన భద్రాచల రామాలయంలో ఎట్లా జరుగుతాయో ఇక్కడ కూడా నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ అట్లాంటి ఏర్పాట్లు చేసి గ్రామ దేవాలయాల అభివృద్ధికి ఇప్పుడు మా ఏఈ గారు కూడా ఇక్కడికి వచ్చారు.
వారిని శివాలయం కోరడం జరిగింది. మేము మా దగ్గర శివాలయం లేదు, ఇది మా తాతల కాలం నుంచి వచ్చింది, ఇది మేము భూదానం చేయగలిగినాం. నెక్స్ట్ ఏదైనా శివాలయం ఏదైనా చేయాలనుకుంటే దానికి కూడా స్థలం కేటాయించాలని నేను కోరుకుంటున్నా, నేను చెప్తున్నా సభాముఖంగా. నెక్స్ట్ శివాలయానికి కూడా మనం ఎంకరేజ్ చేసి గ్రామ ప్రజలు కూడా అందరూ సహకరిస్తే మన ఊళ్ళో ఒక శివాలయం ఏర్పాటు చేసుకుంటే మనకు భక్తులకు అందరికీ సౌకర్యార్థంగా ఉండి రాబో తరాలకు మనం ఈ మన ఆచారాలను వ్యవహారాలను తెలపడానికి కూడా అవకాశంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది శ్రీరామనవమి అంటే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పిల్లలు. అసలు ఏంది ఆ కళ్యాణం అంటే ఎందుకు జరిగింది ఏందనేది అది అసలు తెలియని వాళ్ళు ఉన్నారు. ఇది ఎందుకంటే రాబోయే తరాలకు మనం సూచికగా చూపించుకు ఇంకా మన దైవభక్తిని, మన హిందువులలో దైవభక్తిని పెంచడానికి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం. పందనపల్లి గ్రామంలో శ్రీరాముని కళ్యాణోత్సవంలో సందర్భంగా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి సాంప్రదాయ దుస్తులతోటి ఈ కళ్యాణోత్సవానికి హాజరు కావడం జరిగింది. ఇది ఓవరాల్గా నల్గొండ జిల్లాలో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో సతీష్, RTV, పందనపల్లి గ్రామం నుండి.